నమస్కారం ఏసియన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి. తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ఆదేశం. నగదు తరలింపుపై దృష్టి సారించాలని సూచన. మానసిక వైకల్యాన్ని అధిగమించాలి. డిఈఓ రవీందర్ రెడ్డి పిలుపు. బుద్ధిమాంద్యం చిన్నారులకు లెర్నింగ్ కిట్ల పంపిణీ. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. ఆర్డీఓ సూర్యనారాయణ వెల్లడి. పీఓ ఏపీఓలకు ప్రత్యేక శిక్షణ. లోక్సభ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి తప్పిదం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచించారు. మంగళవారం తన ఛాంబర్లో జిల్లాలోని తహసీల్దార్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు చేశారు. లోక్సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచించారు. మంగళవారం తన ఛాంబర్లో జిల్లాలోని తహసీల్దారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు చేశారు. వారి అనుమానాలను నివృత్తి చేసి ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రధానంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు విషయంలో కావలసిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రచార ఫ్లెక్సీలు, పోస్టర్లను తొలగించాలని, ప్రైవేట్ సంస్థల విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. నగదు, ఇతరత్ర విలువైన వస్తువుల తరలింపు విషయంలోనూ దృష్టి సారించాలన్నారు. నగదు నిల్వలున్నట్లు సమాచారం ఉంటే వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు తెలియజేయాలన్నారు. నగదు, ఇతరత్ర వస్తువులను స్వాధీనం చేసుకున్న సమయాలలో కేసులు నమోదు విషయంలో అవసరమైన నిబంధనలు పాటించాలని సూచించారు. మాకు ఐడియా వచ్చింది అది ఎలా జరిగింది అండ్ ఏదైతే మీరు రిమూవ్ చేస్తున్నారో దానికి కూడా ఒక ట్రాక్ మీరు చేసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి ఒక పోస్టర్ తీస్తున్నారు, వాళ్ళు ఒకవేళ కంప్లైంట్ చేస్తున్నారు అనుకోండి, వీళ్ళు మాకు ఆల్రెడీ పర్మిషన్ ఉంటుంది అయినప్పుడు కూడా వీళ్ళు తీస్తున్నారు, అవన్నీ ఏమైనా ఉంటే మీకు వీడియోగ్రఫీ క్లియర్గా ఉంటే మీరు అక్కడ లోపల వెళ్తున్నట్టు, మీకు ఏమైనా పర్మిషన్ ఉందా అని అడుగుతున్నట్టు, లేనట్టు చెప్పిన వెంటనే మీరు తీసేస్తున్నట్టు. ఇది ఫర్ ప్రైవేట్ ప్రాపర్టీ. బట్ ఫర్ పబ్లిక్ ప్రాపర్టీ అయితే దెర్ ఇస్ నో పర్మిషన్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ టు హ్యావ్ ఎనీ పోస్టర్స్, ఎనీ ఫ్లెక్సీస్ ఆన్ ఎనీ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ. సో పబ్లిక్ ప్రాపర్టీలో ఏమైనా ఉంటే సీదా మీరు డైరెక్ట్గా వెళ్ళి తీసేస్తారు. ప్రైవేట్ ప్రాపర్టీస్లో ఏమైనా ఉంటే వాళ్ళ వాల్ మీదో, గేట్ మీదో, అప్పుడు మీరు వాళ్ళ దగ్గర మీ పర్మిషన్ ఏమైనా మీరు ఇచ్చారా ఈ పార్టీ ఇచ్చి ఉంటే అది ఒక కాపీ ఇవ్వండి అని వాళ్ళని తర్వాత తీసేస్తారు. అవసరం ఉంటే లోకల్ తహసీల్దార్ ఆఫీస్ దగ్గర నుంచి లోకల్ ఎస్ఐ ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళు ఎవరు అనేది మీరు చూడగలరు. బయటకు వచ్చిన తర్వాత ఏ వెహికల్ కానీ ఏ ఒక ఇండివిజువల్ని కానీ మీరు చెక్ చేయగలరు. బట్ ఏదో ఒక ప్రైవేట్ ప్రెమిసెస్ లోపల వెళ్ళి మనం చెక్ చేయడానికి వీల్లేదు. అండ్ ఇమీడియట్లీ మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దట్ ఇఫ్ ఇట్ ఇస్ మనకి అక్కడ లోపల ఉంది అని తెలిసిందంటే ఇమీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎస్ఎస్టీ అయితే 10 lakhs అబోవ్ ఏ సీషర్ అయినా వీ హ్యావ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ టు ఇన్కమ్ ట్యాక్స్. 10,000 పైన ఆల్ ట్రాన్సాక్షన్స్ క్యాండిడేట్స్కి ఓన్లీ త్రూ చెక్ అని మేము అన్నాము. సో 50,000 పైన ఏదైనా వాళ్ళు క్యారీ చేస్తే క్యాష్, దానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటాయి. లెర్నింగ్ కిట్లతో విద్యా బోధన చేయడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని డిఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని భవిత విలీన విద్యా వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులకు లెర్నింగ్ కిట్లను పంపిణీ చేశారు. బుద్ధిమాంద్యం కలిగిన చిన్నారులలో మానసిక స్థైర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఈఓ రవీందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలో భవిత విలీన విద్యా వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుద్ధిమాంద్యం కలిగిన చిన్నారులకు లెర్నింగ్ కిట్లను పంపిణీ చేశారు. వాటి వినియోగంపై చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విలీన కేంద్రం నిర్వాహకులు చిన్నారుల ఇండ్లలో ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఐఏడిఆర్టీ పుష్పవేణి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీఈఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 37 మంది బుద్ధిమాంద్యం కలిగిన చిన్నారులకు విద్యా బోధన చేయడంలో భాగంగా దశల వారీగా లెర్నింగ్ కిట్లను అందించడం జరుగుతుందన్నారు. కేంద్రం నిర్వాహకులు చిన్నారులకు ఇంటి వద్ద ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. చిన్నారులలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఈ శిక్షణ దోహదం చేస్తుందన్నారు. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ భవితా సెంటర్లో 37 మంది వికలాంగులు మరియు బుద్ధిమాంద్యం గల పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. అందులో దశల వారీగా ఈ బుద్ధిమాంద్యం గల పిల్లలకు వారి వారి వయస్సును బట్టి లెర్నింగ్ కిట్స్ అన్నది పంపిణీ చేయడం జరిగింది. ఇది పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో పనిచేసే రిసోర్స్ పర్సన్స్ సాయంత్రము పిల్లల ఇంటి వద్దకు వెళ్ళి ఈ యొక్క లెర్నింగ్ కిట్స్తో సుమారుగా ప్రతి విద్యార్థి ఇంట్లో 2 గంటలు స్పెండ్ చేసి లెర్నింగ్ కిట్స్ ద్వారా బుద్ధిమాంద్యం గల పిల్లలకు విద్యను నేర్పిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు ఈరోజు ఈ యొక్క కిట్స్ పంపిణీకి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా ఈ కిట్స్ను ఉపయోగించుకొని పిల్లలకు కొంచెము విద్యాబుద్ధులు సక్రమంగా నేర్చుకునేటట్టు తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరుచున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్డీఓ సూర్యనారాయణ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఓ ఏపీఓలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్డీఓ సూర్యనారాయణ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఓ ఏపీఓలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించి అనుమానాలను నివృత్తి చేశారు. అనంతరం ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నటరాజన్, మాస్టర్ ట్రైనర్లు, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 13 పోలింగ్ కేంద్రాలలో ఉపాధ్యాయ, పట్టభద్రుల పోలింగ్ జరగనుండగా 7 కేంద్రాలను మాత్రం పట్టభద్రులకు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ నెల 22న జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కరీంనగర్ నుంచి ఎన్నికల సామగ్రి జిల్లా కేంద్రానికి వచ్చినట్లు వెల్లడించారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి పీఓస్కి, ఏపీఓస్కి శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది త్రూ మాస్టర్ ట్రైనర్స్ ద్వారా. అయితే మనకి మొత్తం 20 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అందులో ఏంటంటే కామన్ పోలింగ్ స్టేషన్లు 13, గ్రాడ్యుయేట్స్ ఓన్లీ 7 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఓటర్స్ ఏంటంటే గ్రాడ్యుయేట్స్ 7,779, టీచర్స్ ఓటర్స్ 1,554 ఓటర్స్ ఉన్నారు. సో దానికి సంబంధించి మెటీరియల్ అంతా కూడా కరీంనగర్ నుంచి రావడం జరిగింది. 22nd నాడు పోలింగ్ జరుగుతుంది. సో ఆ పోలింగ్కి ఒక రోజు ముందే మెటీరియల్ అంతా కూడా సంబంధిత స్కూల్కి తరలించడం జరుగుతుంది. రైతులకు గిట్టుబాటు ధరలు అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఏఐకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. మంగళవారం పట్టణంలోని సాయి వైకుంఠ ట్రస్ట్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నిర్మాణ మహాసభను నిర్వహించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడంలో భాగంగా ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని ఏఐకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని సాయి వైకుంఠ ట్రస్ట్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నిర్మాణ మహాసభను నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. దీంతో రైతాంగం తాము పండించిన పంటలను ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులంతా కలిసి ప్రభుత్వ విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు ఏ రకంగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు, ప్రభుత్వాలను మనం ఏమడుగుతున్నాం, వాళ్ళు ఎన్నికలలో వాగ్దానాలు చేయటమే కానీ ఆచరణలో వాటిని అమలు చేయించేసరికల్లా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తాయి. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా పండిస్తున్నటువంటి పంటలన్నింటికీ గిట్టుబాటు ధరలు మార్కెట్లో అమలవుతున్నాయా లేదా అంటే అతి కష్టం మీద మొన్న కందులకు మాత్రం మద్దతు ధర అమలైంది కొద్ది మేరకు. ఇది కూడా పండించిన ప్రతి రైతు కంది పంటని
మార్కెట్లో కొనుగోలు చేశారా అంటే చేయలేదు. ముందుగా వచ్చి మార్కెట్లో అమ్ముకున్నటువంటి వాళ్ళకి ఆ మద్దతు ధర రావటం జరిగింది. తర్వాత అసలు మేము కొనుగోలు చేయమని చెప్పారు. కొనుగోలు చేయమనేసరికల్లా ఎక్కడికక్కడ ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర అమ్ముకోవాల్సి వచ్చింది రైతు. మళ్ళీ ఆ తర్వాత రైతు సంఘాల ఆందోళనలతో మళ్ళీ కొంటాము అని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసరికల్లా అసలు మార్కెట్లో కన్నులు లేని పరిస్థితి. అంటే రైతు పంట ఎప్పుడు చేతికి వస్తుంది, దాన్ని మార్కెట్కి ఎప్పుడు తీసుకొస్తాడు, తీసుకొచ్చిన టైంలో ప్రకటించిన మద్దతు ధరలైనా అమలు చేయించాలి అనే ఒక కృత నిశ్చయం ప్రభుత్వాలకు ఉండటం లేదు. పండించిన పంటలకు సంబంధించి గిట్టుబాటు ధరలు కావాలి. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు వ్యవసాయానికి ఎంత ఖర్చు పెడతామో అంతలో ఒక సగం కలిపి, అంటే రూపాయి పెడితే ₹1.50 దృష్టిలోకి తీసుకొని గిట్టుబాటు ధరలు నిర్ణయించి అమలు చేయాలి, దీన్ని చట్టం చేయాలి అని చెప్పి చాలా రోజుల నుంచి మనం పోరాడుతూ ఉన్నాం. బోత్స ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. తలమడుగు మండలం సాయిలింగి వృద్ధాశ్రమంలో బాపురావు యువసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. తలమడుగు మండలం సాయిలింగి వృద్ధాశ్రమంలో బాపురావు యువసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ తాంసి మండల కన్వీనర్ కృష్ణ, కప్పర్ల సర్పంచ్ సదానంద్, సుంకిడి సర్పంచ్ మహేందర్, పార్టీ నాయకులు పేర్ల పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువసేన అధ్యక్షులు మెంచు కాంతారావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మన్ననలను అందుకుంటున్న ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. యువసేన ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేపడతామని తెలిపారు. ఈరోజు తలమడుగు మండల కేంద్రంలో మరి లింగి గ్రామంలో వృద్ధాశ్రమంలో మరి బోత్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ రాథోడ్ బాపురావు గారి 57వ జన్మదిన సందర్భంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి రాథోడ్ బాపురావు గారికి మరి భగవంతుని ఆశీర్వాదాలు ఎన్నవేళలా ఉండాలి. మరి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో మా యువసేన ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. కావున నాకు సహకరించినటువంటి మండల లీడర్లకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున మా తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపడతామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈ నెల 14న పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ జాకిర్ హుస్సేన్ కోరారు. మంగళవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోఎడ్యుకేషన్ ఆదిలాబాద్ నందు జస్ట్ డయల్ కంపెనీ తరఫున జాబ్ మేళా ఈ నెల 14వ తేదీ నిర్వహించబడుతోంది. ఆదిలాబాద్ పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాలని డిగ్రీ పట్టభద్రులకు ఇది ఒక మంచి అవకాశము. వీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని ఉపయోగించుకుని ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగానికి జీతము 17,000 నుంచి 36,000 వరకు ఉంటుంది. ఉద్యోగాలు కూడా ఆదిలాబాదు మరియు హైదరాబాద్లో ఉంటాయి. ఇందులో అభ్యర్థులు 2 ఫోటోలు మరియు వారి యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన జిరాక్స్ సర్టిఫికేట్లను తీసుకొని ఈ నెల 14వ తేదీన కాలేజీకి వచ్చి ₹100 రిజిస్ట్రేషన్ ఫీ పే చేసుకొని సెలక్షన్ ప్రాసెస్లో అటెండ్ కావచ్చు. ఈ ఉద్యోగానికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అర్హులు. పశువుల్లో సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు వ్యాధి నిరోధక టీకాలను వేయించుకోవాలని పశు వైద్యాధికారి డాక్టర్ సిద్ధార్థ్ సూచిస్తున్నారు. జైనాథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బేలా మండలం చాందుపల్లిలో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పశువుల్లో సీజనల్ వ్యాధులతో జరిగే అనర్థాలను నివారించేందుకు రైతులు ముందుకు రావాలని బేల మండల పశు వైద్యాధికారి డాక్టర్ సిద్ధార్థ్ సూచించారు.
జైనత్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సహకారంతో బేల మండలంలోని చాందుపల్లి గ్రామంలో మంగళవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. పశువులకు జబ్బవాపి వ్యాధి నివారణ టీకాలు వేయించారు. అలాగే ఉచితంగా వివిధ రకాల మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగుషావ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రకాష్ పవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి డాక్టర్ సిద్ధార్థ్ మాట్లాడుతూ ప్రస్తుతం జబ్బవాపు వ్యాధి సోకే అవకాశాలున్న తరుణంలో వ్యాధి నివారణకు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఉచిత వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు మనం చెంపల్లి గ్రామంలో మార్కెట్ కమిటీ మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఉచితం. ఇందులో ఇప్పుడు ఈ సీజన్లో మనకు బాగుంటుంది కావున అది జబ్బవాపు వ్యాధి వచ్చే సూచనలు ఉంటాయి ఎక్కువ. కావున మన ఈ గ్రామంలో జబ్బవాపు టీకాలు ఇవ్వడం జరుగుతుంది. మరియు అట్లాగే సాధారణ చికిత్సలు కూడా చేయడం జరుగుతుంది. మరియు మేకలు గొర్రెలలో నట్టల మందులు తాపించడం జరుగుతుంది. అలాగే ఇంకా వేరే ఇతర మందులు ఉచితంగా పంపించేయడం జరుగుతుంది. పాల ఉత్పత్తి కొరకు కానీ మరి అలాగే మేత చేయడానికి అలాగే ఏమైనా సాధారణంగా ఏదైనా కానీ చికిత్సలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ పూర్తిగా ఉచితం అండి. రామేశ్వరం నుంచి అయోధ్య వరకు చేపట్టిన రామరాజ్య రథయాత్ర ఈ నెల 13న ఆదిలాబాద్ పట్టణానికి చేరుకుంటుందని గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి తెలిపారు. మంగళవారం మఠంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విహెచ్పి నాయకులతో కలిసి మాట్లాడారు. హిందువుల ఐక్యత, హైందవ సంస్కృతి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఐక్యత. మన భారతదేశం నందు రామరాజ్య స్థాపన నిమిత్తమై శ్రీ రామదాస్ మిషన్ వారి ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలోని రామేశ్వరం నుంచి రామరథయాత్ర మొదలు చేయబడ్డది. శివరాత్రి రోజు మొదలు చేయబడ్డది. అది శ్రీరామనవమి వరకు రామ జన్మభూమి అయిన అయోధ్యకు వరకు ఉంటుంది. ఆ రథయాత్ర రేపు సాయంత్రము ఆదిలాబాద్కు నుంచి ఆదిలాబాద్లో ప్రవేశం ఉన్నది. ఈ సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా ఈ మొత్తం భారతదేశంలో జరిగే రామరాజ్యం కోసమే ఈ రామరథయాత్రలో ఎక్కువ సంఖ్యలో హిందువులందరూ పాల్గొని సాయంత్రము 7 గంటలకు గోపాలకృష్ణ మఠం నందు సమావేశము ప్రవచనం నిర్వహించబడుతున్నది. కనుక ఈ చిన్న శోభాయాత్రలో ఎన్టీఆర్ చౌక్ నుంచి వినాయక్ చౌక్ వరకు జరిగే దీంట్లో ఎక్కువ సంఖ్యలో పాల్గొని భారతదేశంలో రామరాజ్య స్థాపనకు సహకరించవలసిందిగా మనవి. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి తమను ఆదుకోవాలని వంట చెరకు కూలీలు కోరుతున్నారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి ఉపాధి కల్పించాలని నినాదాలతో హోరెత్తించారు. అడవి నుంచి వంట చెరకు తీసుకుని రాకుండా అటవీ శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని వంట చెరకు కూలీలు వాపోతున్నారు. తమకు ఉపాధి కల్పించాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఉపాధి కల్పించాలని నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ అడవి నుంచి కట్టెలు తెచ్చుకొని విక్రయించడం ద్వారా ఉపాధి పొందుతూ వచ్చిన తమను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. కూలీ దొరకక పూట గడవడం కష్టంగా మారుతుందని వాపోయారు. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు. ఈరోజు మన గిరిజన కట్టెలు అమ్ముకొని తినేటోళ్ళు ఇప్పుడు నెల నుంచి తిరగడం జరిగింది. ఇప్పుడు దాకా వాళ్ళకు ఏమైనా చెప్పడం జరగలేదు. ఎందుకంటే వాళ్ళు కూలీనాలి చేసేటోళ్ళు కట్టెలు కొట్టి తినేటోళ్ళు వాళ్ళు ఇన్ని రోజుల సంది ఇట్లా తిరుగుతే వాళ్ళు పొట్టకి ఏం తింటారు, ఏం లేదు. వాళ్ళకి ఏమి ఇప్పుడు దాకా ఎవరైనా వచ్చి ఏమో హామీ ఇవ్వలేదు, ఏం లేదు. కలెక్టర్ గారు ఎట్లా నచ్చి వీళ్ళకి హామీలు ఇవ్వలే, లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం ఇవ్వలే. ఏదైనా పని చేసుకొని వాళ్ళు బతుకుతారు.
నేను 5వ సంఘం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి. తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ ఆదేశం. నగదు తరలింపుపై దృష్టి సారించాలని సూచన. మానసిక వైకల్యాన్ని అధిగమించాలి. డిఈఓ రవీందర్ రెడ్డి పిలుపు. బుద్ధిమాంద్యం చిన్నారులకు లెర్నింగ్ కిట్ల పంపిణీ. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. ఆర్డీఓ సూర్యనారాయణ వెల్లడి. పీఓ ఏపీఓలకు ప్రత్యేక శిక్షణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.